టీటీడీ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్య మతస్థుల సేవలు దేవస్థానానికి అక్కర్లేదని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో సోషల్ మీడియా పోస్టులను ప్రోత్సహించింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు, వీడియోలు పెట్టినా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అడ్డుకోవాల్సిన వైసీపీ పెద్దలు నీచమైన పోస్టులను ప్రోత్సహించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నెక్స్ట్, జగన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ సభకు రాకపోవడం సరికాదని అన్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని దోచుకున్న సొమ్ముపై MOU రాసుకోవడం, దానికోసం తల్లి చెల్లితో గొడవ పడటం జగన్ రెడ్డికే చెల్లిందని చెప్పారు. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంటే ఒక హిందూ వ్యతిరేకి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు రాజ్యమేలారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు వస్తే గతంలోనే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది, అన్యమతస్థులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి వీలు లేదు. స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకొని, స్వామివారి దగ్గర జీతం తీసుకొని, స్వామివారిది ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా అన్యమతస్తుల్ని హెచ్చరిస్తున్నాం. మేము మీడియా మిత్రులు చాలామంది చాలా సందర్భాల్లో చూస్తుంటారు, స్వామివారి దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత తిట్టేదానికి వస్తారు కొండకి. వారు స్వామివారి ఆశీర్వాదం కోసంగా రారు, జగన్ కళ్ళల్లో ఆనందం చూసేదానికి వస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఇంకా జరగవు కొండ మీద. ఎవరైనా వస్తే దర్శనం చేసుకోండి, ఎవరైనా రావచ్చు. ఏ స్థాయి వ్యక్తి అయినా సరే అన్యమతస్తులు ఎవరైనా వస్తే అక్కడ నుండి నిబంధనలను పాటించి తీరాల్సిందే.